జనరల్ గా అంటే ఇటువంటి వ్యూహకర్తలు వీళ్ళందరూ పీకే టీం అంటే గ్రౌండ్ లెవెల్ తిరిగి రిపోర్ట్ చేస్తారంటారు కదా, ఒక సర్వే చేస్తారంట. ప్రజల కామన్ మైండ్ సెట్ జనరల్ గా ప్రజలు ఆలోచించే ఆలోచన మనం చెప్పుకున్నట్టు ఇవన్నీ ఒక రకంగా నిజంగా ఉపాధి ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే మాకు ప్రభుత్వం ఏం చేయలేదు, ఒక ప్రభుత్వ ఉద్యోగం రావట్లేదు, ప్రభుత్వం కంపెనీ తీసుకురావట్లేదు అనేది ఒక జనరల్ గా ఒక అసంతృప్తి ప్రజల్లో ఉంటుందా? లేదు అంటే ఈ అదే ఉచితాలు ఆయన అన్నది ఏదైతే ఉందో ఎక్కువ ఇచ్చేయడం వల్ల కూడా ఏమి ఇచ్చేళ్ళే అంటే ఆ ఉచితానికి ఆ ఒక రకంగా ఆ లగ్జరీ లైఫ్ కి అంటే మొన్నటి వరకు ఉన్నది ఒకటి, దాన్ని పేదలు ఎదుగుదల అనొచ్చు, అది రావాలి ఖచ్చితంగా. కాకపోతే దానికి అలవాటు పడిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రభుత్వం మీద ఒక అసంతృప్తి లేదంటే ఒక వ్యతిరేకత అనేది పెరిగిపోద్ది. ఖచ్చితంగా సహజంగా ఏంటంటే ఇంతకంటే ఎక్కువ అవతలోడు ఇస్తాడు అన్నప్పుడు ఒకటి ఉంటుంది. ఇప్పుడు పీకే చెప్పినటువంటి దాంట్లోనే అతి పెద్ద లాజికల్ ఫెయిల్యూర్ ఏంటంటే తెలంగాణ కంప్లీట్ డెవలప్మెంట్ స్ట్రక్చర్గా చేసుకొచ్చింది. ఎన్ని కంపెనీలు పట్టుకొచ్చారు, ఎంత పెట్టుబడులు వచ్చినాయి వాళ్ళే చెప్పారు, చూపెట్టారు కదా. రిమార్క్ కూడా అక్కడ ఏమీ లేదు కదా. ఈవెన్ మనమే ఇక్కడ రాశాం కదా, తెలంగాణను చూసి నేర్చుకుందాం, తెలంగాణను చూసి నేర్చుకుందాం. అంత చేసిన దించేసి ఎవరిని గెలిపించారు? బస్సు ఎక్కితే ఫ్రీ, ఇంట్లో కూర్చుంటే 2,500 రూపాయలు, గ్యాస్ ఇస్తే సబ్సిడీ, ఇలాంటివన్నీ చెప్పిన. ఏది డిగ్రీ అయితేనేమో 8,000, పీజీ అయితే 8,000, ఇట్లా ఏడాదికి ఇస్తామని చెప్పినటువంటి 2 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళకే కదా ఇప్పుడు ఉద్యోగం ఇచ్చింది. అంటే అక్కడ వాళ్ళు ఏం కోరుకున్నట్టు? ఉచితాలు కోరుకుంటున్నారు, సంక్షేమం